नित्यपुष्टाहां गरीशनेः श्रीयोगीश्वर विष्णोः सर्वभूतानि समर्पयामि महेरणाय चक्षुषेः एव श्वेतमोरस्तः तस्य बाजे विद्मः हेमन्नीलधवलत् గుంటయి ఒకటే దగ్గర గుంటయి బిందె నీళ్ళు పెట్టాడు చందద్వారాహాం నరాదర్శాం నిత్యపుష్టాహాం గరీషణీహిం ఈశ్వరీగుం సర్వభూతాని విద్మః హేమన్नीलधवలत् సార్ సార్ ఒక్క నిమిషం స్కానింగ్ ఉంది క్లియర్ డెలివరీ కూడా ప్రాబ్లం లేదు దాని అవసరం ఉంటే తప్పని చెప్పడం అదేలా పర్లేదు నంబర్ పట్టుకుని పోతాం అబ్బాయిలేమో మీరు సహకరించారు ఇల్లు తిరగాలి ఇప్పుడు ఐడెంటిఫై చేసి అందరినీ చేసుకుని కష్టాలు కనీసం నెక్స్ట్ జూన్ 20 పిల్లలతో కూడా నేను ఇద్దరు మోటివేట్ చేస్తున్నా సార్. అందరూ ఒక్క నిమిషం అమ్మ ఇటు గ్రామ ప్రజలకు మాకు కొంచెం ఆర్థికంగా మాకు అన్ని విధాలుగా మేము కంపల్సరీగా మాకు మేము అడిగింది కొంచెం కాదనకుండా ప్రతిదీ కూడా సమకూర్చాలని నేను తెలియజేసుకుంటున్నానన్న. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నా కూడా కొంచెం తాగడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే పైప్ లీకేజ్ అలాంటివి ఉంటాయి కాబట్టి, దానిలో ఆల్గే ఫంగి అలాంటివి ఉంటాయి కాబట్టి తాగడానికి చిన్నపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఇప్పటి వరకు కూడా మీకు తాగడానికి లేవు అన్న. మాకు ఒకటి ఏంటంటే వాటర్ ప్లాంట్ మీరు మాకు శాంక్షన్ చేయించి దాన్ని కూడా మీరు ఇనాగ్రేషన్ చేస్తారని నేను ఈ సభాముఖంగా ఆశిస్తున్నానన్న. అండ్ ఇంకొకటి మాకు మహిళా బిల్డింగ్ కూడా కంపల్సరీ, అది కూడా ఒకటి మీరు చూసి మీ ఆధ్వర్యంలో చేయాలని నేను కోరుకుంటున్నానన్న. మా పంచాయతీ సెక్రటరీ గారు మాకు డాక్టర్ హరిబాబు గారు ఇక్కడ మాకు గత 20 months నుండి 20 నెలల నుండి కూడా మాకు ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీగా వారు విధులు నిర్వహిస్తున్నారు. సో మాకు కేటాయించినటువంటి మా ప్రమోద్ కుమార్ సార్ గారు డిపిఓ గారి ఆఫీస్లో వారు ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నారు. మా పంచాయతీ సెక్రటరీ గారిని మాకు రివీల్ మాకు పంపించవలసిందిగా హంబుల్ రిక్వెస్ట్ అన్న. ఉప సర్పంచ్ సంతోషరావు గారు, సుల్తాన్పూర్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో పీటర్ గారు, ఈ కార్యక్రమం
శివాలయం నుండి రావులపల్లి వరకు మనం డబుల్ రోడ్ పెట్టాం. 1,20,30,30,30,30 లక్షలు పెట్టాం. దాన్ని టర్నింగ్ దాకా ఎక్స్టెన్షన్ చేసి ఆ డబుల్ రోడ్ను ఇక్కడి దాకా తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను ఇక్కడ ఏ గాని కోరేదంటే, మరి ఎన్ని రోజులే ఏ గారికి వచ్చి మరి రోడ్డు కరెక్ట్ బాగాలేదు, మన విషయం కూడా నాణ్యత లేదు. మీరు పదే 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 చెప్తాను, మీకు నాణ్యత విషయంలో దయచేసి మీరు రాజీ పడద్దు. మీరు ఇంకోసారి అక్కడెక్కడ నాకు రోడ్ అట్లా కనబడితే మీరు సస్పెండ్ అవుతారు. మీరు నౌకరీ చేస్తే ఎమ్మెల్యే చేస్తే అటువంటి రోడ్లు కానీ మనం చేసేది పని చేసేది. నువ్వు వేసి 3 నెలలు అయితే అది లేవట్టే అది చేసినట్టు రోడ్, అది ఏమిటి చేసినట్టు అది. అదే విలేజ్ ఎవడేమంటారు, ఎమ్మెల్యే గారి అన్నైనా తమ్ముడైనా నా దగ్గర కార్యకర్త. నువ్వు నాణ్యత విషయంలో ఇక్కడ సర్పంచ్లో రాజీ పడే ప్రసక్తే ఉండద్దు. రాజీ పడ్డామంటే నువ్వు ఎక్కడ రాజీ పడుతున్నావు, గుర్తుపెట్టు. నేనే అని చెప్పాడు, నేను రోడ్లు వేసే మనం 30-40 వేలు రోడ్లు అవడానికి, లేకుంటే వేసినాక 3 నెలలకి రోడ్డు అవడానికి. ఏ బిడ్డైనా ఏ బిట్ అయినా ఇది కూడా బాగాలేదు. ఆ సిమెంట్ నాణ్యత సిమెంట్ కాదు, మంచి సిమెంట్ వాడు. ఎంత ఇంతే దూరం అట. ఇప్పుడు మనం ఉన్న ఎందుకు, నేను ఎమ్మెల్యేను ఉన్నా, రోడ్ శాంక్షన్ చేస్తా, కానీ ఇంజనీరింగ్ పని అయితే నేను చేయగలరా? నువ్వు నేను బిల్లు చేయనా, నేను రికార్డు చేయను, ఎక్కడ ఎప్పుడో చెప్పుకోపో, నువ్వు రోడ్డు నాణ్యత లేకపోతే ఈ బిల్లు చేసే ప్రసక్తి లేదు. మనం సంకనక్కడే కదా అక్కడ విద్యాన్ని అన్న అయితే తమ్ముడైతే నేనే చెప్పాడుతున్నాను. ఇప్పుడు నేను బహిరంగంగా చెప్పి బహిరంగ చెప్తాను. చెప్పలేదు చెప్పినా లేదా, మేము కూర్చునేది చెప్పినా లేదా? మీరు తీసుకునే దాన్ని 1% తగ్గించుకోమని చెప్పిన ఇట్లా లోపల అదే చెప్పిన వాళ్ళకి అడుగు. మరి ఇప్పుడు నేను ఛాయ్ నీళ్ళు కూడా ఆయటం అదే మన దగ్గర, నాకు అవసరం లేదు. మీరు ఆ పని చేయకుండా, ఆ దొంగ పని చేయకుండా మంచి చేయని చెప్తాను. నాకు ఆ రోడ్డు చేస్తే మంచి అనిపించారు, నాకు అంత గెలిది అనిపించిన, నాకే సిగ్గు అనిపించింది. నేను ఎమ్మెల్యే ఉన్నా గిరివన్ రోడ్ వేసిన, మళ్ళీ ఇంకోసారి అంటే నాకు కనబడితే నువ్వు ఎక్కడ నౌకరీ చెప్తాను. మీరు కూడా ఊరోళ్ళు కూడా రోడ్డు బాగాలేదు కంప్లైంట్ చేయాలి. వాటికనే ఆ బోట్ వేసుడు, వాటికనే కూర్చున్నాడు, మీ పరిస్థితి కూడా బాగాలేదు. మీరు ఏదైనా పని నాణ్యత లేకపోతే చెప్పాలి, ఫోన్ చేసి అన్నది బాగాలేదు అని చెప్పి. ఏది ఏమైనా 5% ఇంట్లో తీసుకుంటాడు, ఎవరు రేపు నడిచేది మీరే కదా. మీరు ఆ విషయంలో దయచేసి ఊరు ప్రజలు ఎవరు కూడా రాజీ పడద్దబ్బా. మీరు మోమాటం అవసరం లేదు, ఫోన్ చేసి చెప్పాలి. నాకే చెప్పండి, మీ పేరు చెప్పండి. నా ఫోన్ నా నంబర్ పెట్టుకోరు అందరూ. అన్న ఇక్కడ బాగాలేదు, నీళ్ళు పడతలేరు, లేకపోతే రోడ్డు బాగాలేదు అంటే నేనైనా పొద్దుగాలు ఈ పక్క పుట్టిన 5 నిమిషాలు మీ ఊరు. ఈ ఇక్కడ నుండి చెరువు కట్ట వరకు సీసీ రోడ్డు నిర్మాణం 100% పూర్తి చేసే బాధ్యత నాది. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఈ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ అయినాక మీరు రాగిదేపల్లి కానీ రావులపల్లి కానీ ఫస్ట్ మళ్ళీ ఏమన్నా చిన్న ఉద్యోగ నియామకాలు ఉన్నా, లేకపోతే మన పిల్లలు చదువుకునేటోళ్ళున్నా, మరి 2 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి మీకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ దగ్గర 170-180 కోట్లు పెట్టి కడతాం దాన్ని. ఉమ్మడి రేకలేవుపల్లికి, రాములపల్లి రేకలేవుపల్లికి మాత్రం మాకు ట్రావెల్ స్పెషల్ అదైతే లేదన్నా, మాకు కొంచెం బస్సు ఫెసిలిటీ అయితే కంపల్సరీ కల్పించాలన్న ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్. మనకు 4 నెలల బస్ డిపో స్టార్ట్ అవుతుంది. బస్ డిపో స్టార్ట్ అయినాక నేను ఈ రోడ్డు ఆ రోడ్డు ఎందుకు పూర్తి చేద్దాం అంటానంటే, ఈయనగానే ఒకటి డైరెక్ట్ పెద్దపల్లి, లోకపేట, ముప్పిడితోట, రావులపల్లె, రాగిల్లపల్లె, నరసాపూర్, శివపల్లి, ఒక బస్సు వెళ్తాం. పొద్దున 1 ట్రిప్పు, సాయంత్రం 1 ట్రిప్పు.